క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. వాక్య భాగంలో చూడగా వాక్య భాగంలో చూడగా ఇంకనూ రావాల్సినటువంటి సందర్శనలు ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఒక పాట పాడుకొని ఒక 2 చరణాలు అతి పరిశుద్ధురాని పాట అందరం కలిసి పాడుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కలిసి చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి,
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇందులో రావాల్సినటువంటి సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మీ పనులను మీరు త్వరగా ముగించుకొని నూతన సంవత్సర ప్రార్థన కూడికలో పాల్గొనగా మనవి చేయించున్నాను. దయచేసి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, ప్రార్థనలో పాల్గొనరు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి మందిరమైన మా తండ్రి, ఇదిగో తండ్రి నీకు స్తోత్రం చెల్లించడం ప్రభువా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి నీ కాపుదల కింద బలపరిచి నా తండ్రి అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రభా మందిరంలో కూడి ఇప్పటివరకు పాటలతో నిలుస్తున్నటువంటి భాగ్యాన్ని కూడి ఉన్న మనందరూ దయచేసినందుకు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి మీద ప్రభా, నీ వాక్య భాగంలో వివరించుకుంటున్నా నీకు ఉపవాసం ఆపరించాను. నీ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కుమరించబడుతున్నా అయ్యా. అజ్ఞానంలో ఉండగా ఇదిగో పాత జీవితాన్ని కాక ప్రభా, నూతన జీవితాన్ని, నూతన ఆత్మను, నూతనమైనటువంటి తల్లి అలవాటు మేము నేర్చుకుని వాక్యాన్ని మాకు దయచేయబడుతున్నాం. పెద్దగా పొడిగా వాక్యం తల్లి అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగి, వెలుగు కలిగి, విధేయతో, క్రమశిక్షణతో వాక్యాన్ని సహాయం దయచేయబడుతున్నాం. తల్లి ప్రభా, మా శక్తియు, మా జ్ఞానము, మా ధైర్యం అయితే దేనికి కూడా సరిపోతున్నాయి. అజ్ఞానము, జ్ఞానం లేని వారు ఏ మాటలైతే మాకు ఈ నూతన సంవత్సరంలో మాకు అవసరత ఉన్నదో ఆ మాటలు మీరుండే మాట్లాడించండి. కొద్దిపాటి దాని సమయాన్ని మీ కుర్రలో మీరే బలపరిచి, సిద్ధపరిచి మీరే మాట్లాడాలి. నా తండ్రి, ఇతన్ని ఒక్క ఆత్మీయ రక్షకుడును పరలోకములు ఎంతో సంతోషం కలుగుతుంది తండ్రి మాకు సర్వించినారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అనేకమైన ఆత్మలు నూతనమైన సహాయం దయచేయమని ప్రభా. రక్షకుల సర్వనుగా నీవే నడిపించి ఈ యొక్క నూతన సంవత్సర కూడికలో ప్రభా నీ కృపలో బలపరిచి వాడుకున్న సంతోషాన్ని దయచేయమని, కావలసిన జ్ఞానాన్ని, జ్ఞానంలోని పరిస్థితిని తిరిగి వాడి అటు వాడని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో బలపరిచి మీరే మాట్లాడాల్సిన మీకు సంతోషాన్ని కలుగు చేయమని ఏస్తున్నామని వేడుకొచ్చుకున్నాం తండ్రి. ఆమేన్. మా వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా నాదొక మనవి మీ అందరికీ. మీరు చూస్తూనే ఉన్నారు కదా,
గొంతు ఎక్కువగా పోయింది. మీరు ఎక్కువగా డిస్టర్బెన్స్ చేస్తే మేము మీకు వినపడడానికి పెద్దగా మాట్లాడడానికి గొంతు ఎక్కువగా నింపు వస్తారు. కాబట్టి నేను మీకు మనం చేస్తున్నాను. సమయం ఎంత అయింది? 2 గంటలు అయింది. అవునా? ఎక్కువసేపు సమయం తీసుకోకుండా కొద్ది నూతనమైనటువంటి జీవితం కొరకు మనం ఏ విధంగా జీవించాలనేది దేవుడి గురించి కొన్ని మాటలు మనము వాక్యోపదేశం చేసుకున్నాం. దయచేసి కొద్ది నిమిషాలు మీరు మౌనంగా ఉన్నట్లయితే మనము వాక్యం చెప్పుకోవడానికి బాగుంటుంది. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి, మాట్లాడండి. పక్కన వాళ్ళు మీరు మాట్లాడండి, గొంతు పని చేయండి. అందుకే నేను ప్రత్యేకంగా మరి చెప్తున్నాను, ఎప్పుడూ చెప్పలేదు. డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు చూస్తుంటే మీ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది వాక్యం వినాల. కాబట్టి వాక్యంలో మీద ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతరం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ వారు తెరిచి చూడండి. 178వ పేజీలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మీరు వెళ్ళు త్రోవ మీరంతకు ముందుగా వెళ్ళినది కాదు అని ఒక పదం ఉంటుంది. చూసారా? మీరు వెళ్ళు త్రోవ మీరు అంతకు ముందుగా వెళ్ళినది కాదు. ఈ 2 మాటలు బట్టి మిమ్మల్ని వాక్యోపదేశంలో ముందుకు తీసుకెళ్ళని ఆశపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి మార్గం ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఎంతో కాచి కాపాడి గడిచిన సంవత్సరం అంతయు ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో, ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సుఖ సంతోషాలతో సంవత్సరం అంతయు కూడా గడిచిపోయింది. గడిచిన తర్వాత మరొక నూతనమైనటువంటి సంవత్సరం అనేది దేవుడు ఇక్కడ సజీవులు ఉన్న మనందరికీ దయాకిరీటముగా కలుగు చేశాడు. సహజంగా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. నూతన సంవత్సరము అంటే ఏం చేస్తాం? నూతన అంటే క్రొత్తది. అవునా? నూతన సంవత్సరం రోజున కొత్త బట్టలు మనం కట్టుకుంటాం. అవునా? నూతన సంవత్సరం రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ధూళి మొత్తాన్ని కూడా ఏం చేస్తాం? దులుపుకుంటాం. ఎంతమంది దులుపుకున్నారు ధూళి? మీ ఇంట్లో ధూళి కానీ మీ వస్తువులు కానీ ఎంతమంది గడుపున్నారా? మన చేతులు అతను ఒకసారి అందరు గడుపున్నారా? అవును కదా? నూతన సంవత్సరం వస్తే మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు కడుక్కుంటాం, మన ఇంటిని శుభ్రపరచుకుంటాం, మన ఇంటికి అవసరమైతే నూతనమైనటువంటి పెయింట్లు వేసుకొని చూడటానికి చక్కగా చూడటానికి బాగుండే విధంగా మనందరూ కూడా చేస్తాం. అవునా? నూతనమైన వంటకాలు చేసుకుంటారు. కావలసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ ఎలా చూస్తాం? కొత్తగా ఉండాలి. ప్రతిదీ ఏది కొనుక్కుంటే కొత్త చీర, ఎవరు కట్టని చీర కట్టుకోవాలి ఉంటుంది ఆశ ఉంటుంది కదా సహజంగా. ఎవరికైనా ఎవరు కట్టండి, ఎవరు వేసుకుని డ్రెస్ వేసుకోవాలని, ఎవరు కట్టని చీర కట్టుకోవాలని, కొత్తగా మార్కెట్లోకి ఏది వస్తే అది తీసుకోవాలని ప్రతిదీ కూడా నూతన కొత్తదే 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 కోరుకుంటారు. ఇప్పుడు గిఫ్ట్లు మేము ఇచ్చిన మీకు పాత గిఫ్ట్ ఇచ్చావా కొత్త గిఫ్ట్ ఇచ్చావా? ఏమా పాత గిఫ్ట్ ఇచ్చావా కొత్త గిఫ్ట్ ఇచ్చావా? కొత్త మోడల్స్ ఇచ్చావు, పాత మోడల్స్ మీకు ఇవ్వా? అవునా? పాత మోడల్స్ మేము మీకు ఇయ్యలేదు. వాగ్దానాలు తీస్తున్నారు. గత సంవత్సరం వాగ్దానం తీస్తున్నారు, నూతనంగా మరొక వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే మా సండే స్కూల్లో
కదా. అంటే ప్రతిదీ కూడా నూతనమే, కొత్తదనమే, ప్రతిదీ కూడా మార్పే కోరుకుంటున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు వాక్యాన్ని చదవని వాక్యాన్ని బట్టి దేవుడు ఏమంటాడు? అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టిన దేశం. నీ దేవుడు యెహోవా కన్నులు ఏంటంట? దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే కనాను దేశం గురించి మోషే పలుకుతున్నటువంటి మాటలు దేవుడు అంట సంవత్సరాలు మొదలుకొని ఆయన కన్నులు ఎవరైనా సంవత్సరాంతం వరకు కూడా నా యొక్క కన్నులు ఉండును అంటారు. ఏమైనా దేవుడు బిడ్డారా, ఇదిగో నీ జీవితంలో కూడా దేవుడు సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఎంతో తోడుగా నీడగా ఉండి కాల్చి కాపాడి నీ రెక్కల చాటున ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు. మరిచినప్పుడు నూతనమైనటువంటి మార్గాన్ని నువ్వు దేవుడు నీకు ఇచ్చాడు. గత సంవత్సరంలో నీవు అనుకోవచ్చు, గత సంవత్సరంలో నీవు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళచ్చు. తీర్మానం చేసుకొని ఇంకో నేను నూతనంగా బ్రతకాలి, నూతనంగా చూడడం ఒకసారి నూతనంగా జీవించాలి అని చెప్పేసి మీరందరూ కూడా అనుకొని ఒక తీర్మానం చేసుకొని ఒక నూతనమైన జీవితం మీరు గడిపవచ్చు. ఏమైనా దేవుడు బిడ్డారా, దేవుడు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు నేను లక్ష్య పెడతాను, కాచి కాపాడాలని దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు సంవత్సరాంతం వరకు మీరు కాపాడడానికి మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకరణంగా కలుగు చేశాడు. ఇదిగో నూతనమైనటువంటి మార్గం. ఈ ఉదయకాల సమయంలో మూడు భాగాలుగా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మొదటిది దేవుడి మార్గము, రెండవది బైబిల్ గ్రంథంలో నీకు చూపిస్తాను, రెండవది జ్ఞానులు వెళ్ళినటువంటి మార్గము, మూడవది హేరోదు రాజునటువంటి మార్గము. ఏంటమ్మా? మూడు మార్గాలు. మొదటి మార్గం ఏంటి? దేవుడి యొక్క మార్గము. రెండవ మార్గము జ్ఞానులు నడిచినటువంటి మార్గము. మూడవ మార్గము హేరోదు రాజు నడిచినటువంటి మార్గము. మనం ఎక్కడెక్కడ ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఉదాహరణ తీసుకొని మన జీవితాన్ని మనము ముందుకు నడిపించవచ్చు. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుడు అని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనాలు, ఆమె యొక్క కుమారుడు తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్య గర్భవతి కుమారుడు తనకు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఏంటి ఇదంతా నూతన క్రిస్మస్ మాటలు కదా, క్రిస్మస్ వాక్యం కదా, క్రిస్మస్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. అదే వాక్యాన్ని చూపిస్తున్నాడు ఏంటి అని మీకు ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు. నేనేం చెప్తున్నానంటే దేవుడి యొక్క మార్గాన్ని చెబుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, ఈ సమస్తమైనటువంటి మానవాళి కొరకు మొదటిగా ఆయన చేసిన మార్గం ఏంటో తెలుసిన? తనకు తానుగా తగ్గించుకున్నాడు. ఏంటమ్మా? తనకు తానుగా తగ్గించుకున్నాడు. ఒక రాజు, ఒక రక్షకుడు, ఒక రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, పరం నుండి భూమికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు తాను తగ్గించుకొని ఈ భూలోకంలో అడుగుపెట్టాడు. దేవుడు పెట్టారా? మరి దేవుడి మార్గము తనకు తాను తగ్గించుకున్నటువంటి మార్గం. మరి ఆ మార్గంలో నడవలసినటువంటి నీవు తగ్గింపు గల జీవితాన్ని కలిగి ఉండి జీవించినటువంటి స్త్రీగా, పురుషుడిగా నీవు జీవించాలని నేను ప్రభు పేరు మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అవును కదమ్మా? మా దయచేసి ఇష్టం చేయగలరు. ఏంటి దేవుడి మార్గం ఏంటి?
తనకు తాను తగ్గించుకున్నవండి మార్గము. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన నిరుపేదగా జన్మించాడు. రాజుగా ఎక్కడో భాగ్యములతోనో లేకపోతే మంచి అంతస్తులలో దేవుడు జన్మించరా. ఎందుకు? ఇదిగో పాత నూతన జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రతి మనుషుడికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. దేవుడు కాబట్టి దేవుడి మార్గం ఏ మార్గము? తనకు తానుగా తగ్గించుకున్నటువంటి మార్గము. రెండవది జ్ఞానుల మార్గము. చూడండి, జ్ఞానుల మార్గము మత్తయి సువార్త 2:29 ఉన్నది. నేను త్వరగా ముందుకు తీసుకెళ్తాను. 2 జ్ఞానం గురించి ఒక మాట చూడడం కూడా మత్తయి సువార్త 2:29 యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు. తూర్పు దిక్కుమేమో ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించిన వచ్చినవి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకుడు ప్రజలను శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగి, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలియనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పదైనవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ మార్గం ఏంటి? జ్ఞానుల మార్గం. ఈ జ్ఞానుల మార్గం చూసినట్లయితే ఖగోళ శాస్త్రజ్ఞులు, మహాజ్ఞానులు ఎంతో తెలివైనటువంటి వారు. వీళ్ళు ఏం చూశారు? ఒక నక్షత్రాన్ని చూశారు. మా వింటారా? ఎంతమంది విన్నారు? చేశారు. హల్లెలూయా. చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. రికార్డ్ చేయబోతున్నా మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నా, కానీ కూడా మీరు పట్టించుకోవాలా. చిన్నపిల్లలు వదిలేయండి, ఆడుకుంటారు. పెద్దవాళ్ళు కనీసం మీరు వినండి. దేవుడు ఎంతో దీవించి ఆస్వాదించిన ఒక నూతనమైనటువంటి సంవత్సరం ఇది. ఒక బహుమానం ఇచ్చిన సంవత్సరంగా ప్రతి ఒక్కరు మనం భావించాలి. మొదటిగా దేవుడు తన తాను తగ్గించుకున్న మార్గాలు దేవుడు నడిస్తే, రెండవది జ్ఞానులు నక్షత్రం వైపు చూసి ఆ నక్షత్రం ఏదైతే చూపిస్తుందో వారు హేరోదు చెప్పిన మాట వల్ల, సాతాను చెప్పినటువంటి మాటల వల్ల ఆ నక్షత్రము ఎటువైతే చూపిస్తుందో ఆ నక్షత్రాన్ని నమ్మకంగా పెట్టుకొని చూస్తూ వెళ్ళారు. జ్ఞానులు మనుషులే కదా. ఇదిగో దేవుడు నేను ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు హెచ్చరించుకున్నాడు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు దేవుడు నీవు నమ్మిక ఉంచి, ఎన్ని సంవత్సరాలు నూతన సంవత్సరంలో ఇదిగో ప్రభువా నేను ఒక తీర్మానం చేసుకున్నానయ్యా, ఇదిగో ఈ సంవత్సరంలో ఈ తీర్మానం నేను గడపాలని ఆశపడుతున్నానని చెప్పేసి నువ్వు ఎన్ని సంవత్సరాలు తీర్మానం చేసుకుని ఉంటావు. అనేకమైన నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, అనేకమైన నూతన సంవత్సరాలు వెళ్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ ఏం చేయాలి? ఆ నూతన జీవితాన్ని చివరంతం వరకు కూడా ఉంచుకోలేకపోతున్నాం. ఆ నూతన సంవత్సరాన్ని మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా దాన్ని జీవితాంతం కూడా బ్రతికించుకోలేకపోతున్నాం. దేవుడు మరొక అవకాశాన్ని దయచేశాడు. నేను జ్ఞాన మార్గాన్ని ఎందుకు చెప్పానంటే, జ్ఞానులకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదిగో తూర్పు దేశం నక్షత్రం ఉదయించింది. ఆయన లోక రక్షకుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు. ఇదిగో ఈ లోకాన్ని, ఈ లోక పాపం నుండి, సమస్త పాపం నుండి ప్రక్షాళన చేసే దేవుడు ఆయన అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది జ్ఞానులకు వెళ్ళింది. ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రం వైపే వారు వెళ్ళారు, తిరిగి వెనక్కి చూడలేదు. దేవుడి చెంతకు చేరారు. ఆయన చెంతకు చేరి ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయనను పూజించారు. ఆయన తిరిగారా? దేవుడి చెంతకు వెళ్ళేంత వరకు కూడా, దేవుడిని వెంబడించేంత వరకు కూడా, దేవుడి సన్నిధిలో చేరేంత వరకు, క్రీస్తు పుట్టిన స్థలము వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు అయ్యో మనకి ఎందుకులే, ఆ నక్షత్రం చూపిస్తుంది, ఆ నక్షత్రం నిజమో కాదో, ఆ నక్షత్రం మరి ఎటు వెళ్తుందో, మనం వెళ్ళే త్రోవ కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారా? చేయరా. దేవుడు చూపించాడని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ జ్ఞానులు దేవుడు చెప్పిన మాట ప్రకారమే చివరి పరిణామం వరకు కూడా వారు నడిచారు. దేవుడు బిడ్డ, మరి
ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం నువ్వు చేసుకుంటావు కదా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేసుకున్నటువంటి నీ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానము నీవు దేవుణ్ణి పూర్తిగా సంపూర్ణంగా చేరేంత వరకు ఆ తీర్మానంతో నీవు చేస్తున్నావా అనే ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. దేవుడు బిడ్డలారా, దేవుడి మార్గం అయితే తనకు తాను తగ్గించుకున్నటువంటి మార్గం, జ్ఞానం మార్గం అయితే దేవుడు ఎక్కడైతే పిలిపించాడో, దేవుడు ఏదైతే చెప్పాడో, వాక్యం ఏదైతే హెచ్చరించిందో, వాక్యం మీద ఏదైతే మాట్లాడిందో ఆ వాక్యాన్ని బట్టి వెళ్ళేటువంటి మార్గం జ్ఞానం వంటి మార్గం. మూడో మార్గం అని చెప్పారు కదా. ఏ మార్గం అది? హేరోదు రాజు యొక్క మార్గం. చూడండి, హేరోదు రాజు మాకు ఏమంటుంది? 2:16 2:16 హేరోదు గ్రహించి ఆ జ్ఞానులను మాకు చూస్తారా, ఆ జ్ఞానులను అపహరించాలని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానముల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన ఏం జరిగిందమ్మా? రామాలో అంగరార్పులు ఇవ్వబడను, ఏడుపులు మహారాజులతో కలుగును. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ వారు నేలముగా ఓదార్పు పొందగలక ఉండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరబడను. హేరోదు ఏం చేశాడు? ఈ జ్ఞానం గురించి చెప్పారు. అయ్యా, ఒక లోకరక్షకుడు పుట్టాడయ్యా, ఆయన వల్ల ఈ పాపాలు ఇగో ఆనాడు వాళ్ళు చేసినటువంటి పాపం వల్ల మనుషుల జీవితంలోకి పాపం అనేది భయంకరంగా ప్రబలి వెళ్ళిపోయింది. ఆ ప్రబలి వెళ్ళిపోవడం వల్ల ఇగో ఈ పాపంలో కూడి ఉన్న సమస్త మానవాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు, ఒక ఇమానియుడు, ఒక బోధకుడు పుట్టాడయ్యా. అదిగో ఆ బోధకుడు కొరకు మేము వచ్చామని చెప్పేసి జ్ఞానుని హేరోదు గారికి చెప్తే ఆ హేరోదు గారు తిరిగిగా ఏం చేశాడు? నాకంటే రాజు పుట్టాడా, నాకంటే గొప్పవాడు ఉన్నాడా అని చెప్పేసి ఆలోచన చేసి ఆ జ్ఞానుడికి ఏం చెప్పాడు? ఆ రాజు ఎక్కడైతే ఉన్నాడో మీరు కనుక్కొని ఆ ప్రదేశాన్ని మళ్ళా నాకు చూపించమని తెలియజేశాడు. కానీ ఆ జ్ఞానుడికి ఈ హేరోదుకి దేనికి సాదృశ్యంగా తెలిసిన సాతాను సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఎందుకు రాజు నాకంటే గొప్పవాడు పుట్టాడంటే రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఆ రాజు ఎవరు కనుక్కొని ఆ రాజు ఏదో చేయాలని చెప్పి ఆలోచనతో జ్ఞానుడికి ఇలా చేస్తే దేవుడు ఏం చేశాడు? జ్ఞానులకు తోడుగా ఉండి, దేవుని బిడ్డలకు తోడుగా ఉండి, దేవుడి యొక్క నమ్మి ఉంచిన వారికి తోడుగా ఉండి వారి వెళ్ళవలసిన త్రోవలో జ్ఞానులు దేవుడు నడిపించిన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని గ్రహించినటువంటి హేరోదు ఏం చేశాడు? ఆ యొక్క జ్ఞానులు చెప్పిన కాల పరిమితిని బట్టి 2 సంవత్సరముల లోపు గల ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని ఏం చేయమన్నాడు? హతము చేయించాడు. అప్పుడు మహారోదన, మహావేదన, ఎంతో బాధ కలిగింది. ఈ మార్పు ఎవరి మార్గము? హేరోదు మార్గము. ఈ హేరోదు మార్గము దేనికి సాదృశ్యంగా ఉంది? సాతానుకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మొదటి మార్గము దేవుని మార్గం చెప్పారు, రెండవ మార్గము జ్ఞాన మార్గం చెప్పారు. ఈ 2 మార్గాలు దేవునికి దగ్గర చేస్తాయి. మూడో మార్గం ఎవరికి దగ్గర చేస్తాయి? సాతానుకు దగ్గర చేస్తాయి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కనుదృష్టి నీలో ఉంటే ఆ దేవుడు అన్నాడుకో ఈ దేశం అంతా కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరాంత వరకు నా దేవుడి కనుదృష్టి నీ మీద ఉన్నది అని దేవుడు వాగ్దానం చేశాడు. అన్నాడు దేవుడు అదే వాగ్దాన్ని నీ పక్కన కూడా కలిగి ఉన్నాడు. దేవుడు బిడ్డ, ఈ విషయాన్ని గుర్తెరగాల. సంవత్సరం అంతా మొదలుకొని సంవత్సరం చివరి వరకు కూడా దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారా, చూడండి, ద్వితీయోపదేశకాండము 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయం, ఆ 16వ అధ్యాయము, 1 దినవృత్తాంతములు, ఒక్క నిమిషం, 2వ దినవృత్తాంతం తీయండి. 2వ దినవృత్తాంతములు
9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటియు సంచారము చేయుచున్నది. ఏంటమ్మా? యెహోవా కనుదృష్టి యెహోవా యందు భయభక్తి గల వారి యందు బలపరచడానికి, ఏం చేయడానికి? బలపరచడానికి ఆయన కనుదృష్టి ఏం చేస్తుందట? లోకమంతటా కూడా సంచారము చేయుచున్నట. దేవుడిని విడిచిపెట్టేవాడిగా లేడు, దేవుడిని వదిలిపెట్టేవాడిగా లేడు. ఇదిగో నీవు యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా? యథార్థమైన మనస్సు కలిగి ఉన్నావా? నీవు దేవుడిని వెంబడించడానికి ఆశపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుడిని విడారా, దేవుడిని బలపరచడానికి దేవుడు నిన్ను ఆయన కనుదృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. ఆ కనుదృష్టి ఈ లోకమందరినీ కూడా సంచారం చేయుచున్నదని దేవుడి యొక్క వాక్యం అని మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ పేతురు మీకు తెలుసు కదా, పేతురు మహా కోపం కలవాడు. పేతురు మహా కోపం కలవాడు. ఎవరైనా పేతురు ఒక మాట అన్ని తిరగదీస్తే ఆయన ఏం చేశాడు? చెవుని కత్తిరించాడు. కత్తిరించాడా? ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి ఎరగక ముందు. పేతురు దేవుణ్ణి ఎరగక ముందు మహా కోపిష్టి, మహా కోపం కలవాడు. ఎవరైనా మాట్లాడే తట్టుకోలేడు, తగ్గింపదల జీవితం లేనివాడు. అటువంటి వ్యక్తి దేవుడు ఎప్పుడైతే రా నన్ను వెంబడించి పేతురు అని చెప్పేసి దేవుడు పలికాడో, దేవుడు పలికినప్పుడు ఎప్పుడైతే పేతురు దేవుడిని వెంబడించాడో అప్పుడు పేతురు జీవితం ఏమైంది? అద్భుతంగా మారింది. కోపం పోయిందా? దేవుడు సువార్త నడిచాడా? అనేకులకు ప్రవక్తగా మారాడు కదా దేవుడు పెట్టారా? మరి ఇదిగో తనకు తాను తగ్గించుకున్నాడు పేతురు. దేవుడిని వెంబడించక ముందు ఉన్న పేతురు జీవితం వేరు, దేవుడిని వెంబడించిన తర్వాత పేతురు జీవితము వేరు. మరి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన మార్గంలో అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, ఒక నూతన జీవితాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఒక తీర్మానం చేసుకోవడం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డారా. ఇదిగో నీ మనసులో దేవుడు వాక్యం విని, ఈ సమయంలో దేవుడు మాట్లాడింది, ఇదిగో ప్రభా నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు ఎదుగుతానని తీర్మానం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన వెంబడించాలా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలా. ప్రతి వాక్యం తెలుగు, ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొని బట్టి బిడ్డగా ఉండాలా. దేవుడు ఆశీర్వదించాడు కదా అని చెప్పేసి ఆశీర్వాదం పొందుకొని ఆశీర్వాదం అయిపోయిన తర్వాత నీ ఇష్టానుసారం జీవితాన్ని గడపడం కాదు. ఈరోజు ఈ సంవత్సరాలు మనం చేసే పొరపాటు, ప్రతి క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే, నూతన సంవత్సరం వచ్చినప్పుడు మాత్రం ఒక గొప్ప తీర్మానం మనం చేసుకుంటాం, కానీ ఆ తీర్మానం చివరంత వరకు ఉండదు. దానికి కారణం ఏంటంటే దేవుడిని వెంబడించలేనటువంటి పరిస్థితి. చివరి వరకు కూడా ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి ఆదివారం ఆరాధనలో దేవుడిని నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి మధ్యలో సాతాను ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి ఆ తీర్మానం నుంచి లాగేసుకుంటున్నాడు. సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడు దొరుకుతావా, ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తున్నటువంటి సాతాను నీవు ప్రతి దినము దేవుడిని వెంబడించకపోతే దేవుని బిడ్డారా, ఈ తగ్గిపోతున్న జీవితం నీవు జీవితంలో రాదు. నీవు ఒకసారి గమనించాలి, పేతురు జీవితంలో ఒక కోపిష్టి, ఒక సహనమైనటువంటి వ్యక్తి, దేవుడిని ఎరగక ముందు ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు ఎరిగిన తర్వాత కోపం లేదు, ప్రేమ వచ్చింది. దేవుడు ఎరిగిన తర్వాత దేశం లేదు, ఎదురువాడి ఆశీర్వదించే అంత ఆత్మీయమైన శక్తి వచ్చింది. దేవుడిని వెంబడించిన తర్వాత ఏ కోపం అయితే ఉందో, ఏ దేశం అయితే ఉందో అవన్నీ కూడా విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా, బహుగా ఆశ్చర్యపడిన వ్యక్తిగా ఆశ్చర్యపడ్డాడు. మరి నీవు కూడా ప్రియ దేవుని బిడ్డారా ఆ విధంగా ఆశ్చర్యపడాలి అంటే నీలో ఉన్న కోపాన్ని ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? పేతురు వలె నీలో ఉన్న కోపాన్ని నీవు తీసివేసుకోవాలి. పేతురు వలె నీలో ఉన్న పాత రోగ జీవితాన్ని నీవు విడిచిపెట్టాలా. పేతురు వలె కోపం ఒక ఏదైనా మాట్లాడితే, దురుసుగా ఒక మాట్లాడితే నువ్వు వెళ్ళి వాళ్ళ మీద ఎగమాడతావు చూడు. మా ఉన్నారా? ఎవరైనా ఒక మాట్లాడితే వెంటనే తలానికి కోపడతావు చూడు. అటువంటి మనస్తత్వాన్ని నీవు విడిచిపెట్టాలా. పేతురు విడిచిపెట్టాడు. పేతురుతో ఉన్న శిష్యులు కూడా విడిచిపెట్టారు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి పని విడిచిపెట్టారు, వృత్తిని విడిచిపెట్టారు కాబట్టి వారి సమస్తమైనటువంటి పాత
భక్తిహీనాన్ని, భయాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మనకు తెలుసునా? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఏమైంది? సమరయ స్త్రీ అంటే ఇక ఆ ఊరిలో మొత్తం కూడా త్రోసివేయబడినటువంటి స్త్రీ, ఆ ఊరి నుంచి వెలివేయబడినటువంటి స్త్రీ. అవునా? ఎందుకు? పాపాత్మురాలు. ఆమె చేయనటువంటి పని లేదు, ఆమె చేయనటువంటి దురాలోచన లేదు, దేవుడికి వ్యతిరేకంగా చేయనటువంటి క్రియ లేదు. క్రియలు బిడ్డారా, సంఘమంతా కూడా ఆ యొక్క సమరయ స్త్రీని వెలివేసింది. వెలివేసినప్పుడు దేవుడు తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆ సమరయ స్త్రీని దగ్గరకు తీసుకొని, ఇదిగో మీలో ఎవరైనా పాపం చేయనట్లయితే, మీలో ఏదైనా దోషము లేనట్లయితే ఏమి మీద రాళ్ళు వేయండి అని చెప్పేసి దేవుడు ఆమె పక్షంగా నిలబడ్డాడు. ఆమె పక్షంగా నిలబడినప్పుడు ఆ సమరయ స్త్రీ ఏం ఆలోచన చేసింది? అయ్యో, వెలివేయబడినటువంటి నన్ను, పాపం చేసినటువంటి నన్ను, ఒక నీచమైనటువంటి జీవితాన్ని వెళ్ళినటువంటి నన్ను ఒక లోకరక్షకుడు ఎంతో నన్ను ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడే అని చెప్పేసి ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? ఆ ఊళ్ళో ఉన్న అందరికన్నా ఒక గొప్ప వ్యక్తి, గొప్ప స్త్రీగా సమరయ స్త్రీ ఎంచబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు కూడా అంతే కదా. ప్రియమైన బిడ్డారా, దేవుడు ఎరక ముందు ఎటువంటి జీవితాలు గడుపుతున్నావో చూడండి. దేవుడు ఎవరికి ముందు ఎటువంటి పాత్ర జీవితాలు గడుపుతున్నావో చూడండి. ఒకవేళ సమరయ స్త్రీగా అటువంటి ఆలోచన నీ హృదయంలో ఉంటే, దేవుడు ఎరక ముందు అటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే, సమరయ స్త్రీ దేవుడు ఎరక ముందు ఒక జీవితం గడిపింది. దేవుడిని వెంబడించిన తర్వాత మరొక అద్భుతమైనటువంటి గొప్ప స్త్రీగా, తృణీకరించబడినటువంటి స్త్రీ, విసిరివేయబడినటువంటి ఒక స్త్రీ అదే కాలంలో అదే ప్రజల మధ్య ఒక గొప్ప స్త్రీగా ఎంచబడింది. మరి ఈరోజు నీవు కూడా ఆ గొప్ప వ్యక్తిగా ఎంచబడాలి అంటే, సంఘంలో కానీ, నీవున్న ఉద్యోగంలో కానీ, నీవున్నటువంటి కుటుంబంలో కానీ, నీవున్నటువంటి స్థితిగతుల్లో కానీ నీవు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వేం చేయాలా? సంపూర్ణంగా దేవుణ్ణి నీవు వెంబడించాలి. నా మాత్రం కాదు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, సంపూర్ణంగా నీవు దేవుణ్ణి వెంబడిస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా గొప్ప స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా లిఖించబడిందో, ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ యెహోవా యొక్క దృష్టి వల్ల, ఆ యెహోవా వల్ల ప్రేమ వల్ల, ఇదిగో నీవు నేను నమ్మిన దేవుడి వల్ల ఆ దేవుడిని వెంబడిస్తే నీవు కూడా అంతే విధంగా సంఘంలో ఆశీర్వదింపబడతావు. దేవుడు స్తోత్రం లేదా? హల్లెలూయా. నీవు కూడా ఆశపడుతున్నావా? దేవుడి ఉదయకాశంలో నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు తాను తగ్గించుకున్న మార్గంలో నడవాలి, తగ్గిపోతున్న జీవితం కలిగి ఉండి నీవు కూడా సంపూర్ణంగా యథార్థమైన జీవితం నడవాలి నీవు ఆశపడుతున్నట్లయితే ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. జ్ఞానులు ఏ విధంగా అయితే దేవుడు చూపించిన మార్గాన్ని విడిచిపెట్టకుండా, హేరోదు లాంటి సాతాను చెప్పినటువంటి మార్గంలో పోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జ్ఞానులు చివరికి దేవుడి చెంతకు చేరారు. అదే రీతిగా నీ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇదిగో నేను నమ్మిన దేవుడు చివరిలో నన్ను కాచి కాపాడుతానని నమ్మకంతో నీవు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి జీవితాన్ని నీవు పొందాలని ఆశపడుతున్నట్లయితే నీవు జ్ఞానంలోనే ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. ఈరోజు ఆ తీర్మానం లేకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమమ్మా. మన జీవితాల్లో మార్పు ఉండవు. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, నూతన సంవత్సరాలు వస్తాయి, క్రిస్మస్ దినాలు వస్తాయి, కొత్త బట్టలు కట్టుకుంటాం, కొత్త వాక్యం వింటాం, కొత్త వ్యక్తులు చూస్తాం, కొత్త వాక్యం చేస్తాము, వింటాం, మన హృదయంలో పెట్టుకుంటాం. కానీ మన జీవితాల్లో కష్టాలు మాత్రం బయటికి పోవు. దానికి కాదండి, సంపూర్ణంగా దేవుడిని వెంబడించలేనటువంటి స్థితిలో ఈరోజు నీవు నేను కానీ గడుపుతున్న వారికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి బిడ్డ కావచ్చు, స్త్రీలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, ఖచ్చితంగా నూతన సంవత్సరంలో మీ వ్యక్తిగతంగా మీకు ఒక హృదయం ఆలోచన కలుగుతుంది కదా. ఏదో కొత్త చేయాలి. మనం చెప్పుకున్నాం, ఏదైతే కొత్త బట్టలు, కొత్త దుస్తులు, కొత్త వాతావరణాన్ని ప్రతిదీ కొత్తగా ఏర్పాటు చేసుకుంటామో, ప్రభువా
దేవుడి మందిరికి వచ్చి నువ్వు కూడా ఇదిగో నా జీవితంలో దేవుడి దృష్టికి మరొక కొత్తదనాన్ని నేను అలవాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు హృదయంలో ఆలోచన కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బయట వాళ్ళు కానీ దేవుడి బయట భక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఎవరు సంఘంలో కూర్చున్న వారికి ఉంటుంది, సంఘం బయట అన్నిలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? అన్నిలో అలానే జీవిస్తున్నారు, సంఘంలో కూర్చున్న వారందరూ కూడా అలానే జీవిస్తున్నారు. దానికి గల కారణం ఏంటి? సంపూర్ణంగా మనం దేవుడిని వెంబడించలేనటువంటి పరిస్థితి. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా? సంపూర్ణంగా దేవుడిని వెంబడించలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి వెంబడించి చూడు. సంపూర్ణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి చూడు. సంపూర్ణంగా ఈ లోక ఆశలు, నీలో ఉన్న కోరికలు విడిచిపెట్టి చూడు. అద్భుతమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. నేను కష్టాలు రాకుండా ఉంటాయి, బాధలు రాకుండా ఉంటాయి, అన్ని సుఖాలు వస్తాయి నేను ఎప్పుడు కూడా చెప్పను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలు ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని లిఖించారో వారు అనేకమైన కష్టాలు, బాధలు ఎన్నో పడ్డారు. కానీ గొప్ప వ్యక్తులుగా సంఘంలో తీర్చబడ్డారు. ప్రియమైన దేవుని మీద ఈరోజు దేవుడి వాక్యం కూడా అదే, దేవుడి వాక్యం ద్వారా మీద అదే మాట్లాడుతున్నాడు. నీవు కానీ సంపూర్ణంగా దేవుడిని వెంబడించగలిగితే, ఈ లోకంలో ఆశలను సంపూర్ణంగా విడిచిపెట్టి, ఎవరు వేసినటువంటి కోరికలు సంపూర్ణంగా విడిచిపెట్టి దేవుడిని నీవు వెంబడిస్తే, ఇదిగో దేవుడు తెలిసిన ఇదిగో కష్టకాలంలో మొరపెట్టుకు దేవుడికి సహాయం చేయడం తెలుస్తున్నాడు. సమస్తమైనటువంటి భారము నా మీద నువ్వు నేను నడిపిస్తానంటాడు. చాలా మంది అనుకుంటారు, ఎవరి బిడ్డలు అనుకుంటారు, ఈ యవన వయసులో దేవుడిని బాగా వెళ్ళడం చాలా కష్టం, ఈ యవన జీవితంలో వెళ్ళడం చాలా కష్టం అనుకుంటారు. కష్టమే. కానీ ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, దేవుడు నేను నీకు తోడే ఉండి నడిపిస్తానంటున్నాడు. దేవుడు నీకు ఇదిగో రాత్రి నీకు అంచనా వేసి నేను నా రకాల చాటు నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. మరి అట్టి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తీసుకునేటువంటి ప్రతి క్రైస్తవుడిగా మనం ఉండాలి. ఏ రాజు చెప్తేనో, ఏ సీఎం ఏ ముఖ్యమంత్రి చెప్తేనో సుదీర్ఘంగా పాటిస్తారు కదా, ఒక టీచర్ చెప్తే సుదీర్ఘంగా పాటిస్తారు కదా. మరి ఒక లోకరక్షకుడు, పాప విమోచకుడు, నీకు నాకు పరమ తండ్రి దేవుడు చెప్తే మనం పాటిస్తే ఎంత అద్భుతాలు పొందుకుంటామో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుడు బిడ్డ, నేను ముగించిపోతున్నానమ్మా. ఇదిగో పాతవి గతించను కొత్త వాయులు. మరి ఈ దినాన ఒక ప్రశ్న వేస్తున్నాను సంఘంలో అందరికీ. నీ జీవితంలో పాతవి గతించిపోయినా, నీ జీవితంలో క్రొత్తవి ఈనాడు నుండి వచ్చినా అని మరి మీకు మీరుగా ప్రశ్నించుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టు, సంపూర్ణంగా నన్ను వెంబడించు. పేతురు వలె నీలో ఉన్న ఈ లోక ఆశను తీసివేసి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నియమించబోతున్నానని దేవుడు వాక్యం ద్వారా నీకు వాగ్దానం చేస్తున్నాడు. సమరయ స్త్రీ వలె నేను ఒక గొప్ప స్త్రీగా, ఒక గొప్ప పురుషుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా నీ పాత జీవితం నుంచి నిన్ను కడిగి వేసి నిన్ను గొప్ప స్త్రీగా చేయబోతున్నానని దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న మనం పాతవి గతించిన కనుక, పాత సంవత్సరం అయిపోయింది కనుక నువ్వు ఎలాడో గడుపుకోవచ్చు, నువ్వు ఎలాడో జీవించుకోవచ్చు, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపించవచ్చు. కానీ దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు దాచేయడంగా దయచేశాడు. ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఖచ్చితంగా చేస్తాడు. చేస్తాడా? దేవుడు స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం కలుగు చేయను కాక, రోగులు స్వస్థపరచును కాక, నూతన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన భవిష్యత్తును కూడి ఉన్న ప్రతి బిడ్డను కలుగు చేయను కాక. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ఆమె గట్టిగా అంటావో అప్పుడే అవన్నీ కూడా కలుగుతాయి. నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాటలో చివరి మాట ముగిస్తున్నాడు.
బైబిల్ గ్రంథంలో దేవుడికి మాట్లాడి తెలుసా, నీవు ప్రార్థనలో ఏదైతే అడుగుతావో, ఇదిగో ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఎదురువారి మెప్పు కోసమో, ఎదురువారి మెప్పించడం కోసమో, వీరు బాగా ప్రార్థన చేయడానికి, ప్రార్థన బాగా చేస్తాడని చెప్పుకోవడం కాదు. మీరు దేవుడు పెట్టాలి. ప్రార్థన అంటే దేవుడితో డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడాలి. ఆ దేవుడు అంటాడు, నువ్వు ఏదైతే ప్రార్థన అడుగుతావో ఆ ప్రార్థన అడిగింది నాకు కలిగిందని నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే ఆక్షేపణ నమ్ముతావో అది నీకు అనుగ్రహించబడదు కాక అని దేవుడు సవించాడు. అవునా? బైబిల్ గ్రంథంలో మాట స్పష్టంగా కలిగించబడింది. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. నువ్వు ఎవరి మీద నువ్వు ప్రోత్సహించి నువ్వు ఎవరిలో బతకాల్సిన అవసరం లేదు. నీవు అంటే దేవుడు మన లోకరక్షకుడు, మన ప్రేమమయుడు, కరుణామయుడు, దయగల తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకు ఎన్నో శోధనలు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ ఒక్క మాట నీవు నమ్మగలిగితే నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు నువ్వు చూస్తావు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నీ కుటుంబాలతో దీవించి ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరు మీ అందరూ తెలియజేస్తూ, దేవుడు తన వెనుకల్లో ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రియులు బిడ్డ, అందరూ కలిసి ప్రార్థనలో పాల్గొన్నాం. ప్రార్థనలో పాల్గొన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు బట్టి ఈరోజు గడిచిన సంవత్సరాలుగా గమనిస్తే, గడిచిన కొన్ని సంవత్సరాలు గమనిస్తే ఈ లోకాన్ని విడిచి వెళ్ళివారు అనేక మంది ఉన్నారు. ప్రియదేవుని పెట్టారు. కానీ ఇప్పుడు మా ప్రార్థన మౌనంగా ఉన్నారు. దేవుడు ఎంతో దీవించి ఆశ్రయించి, వారు పాపాత్ములా లేకపోతే మంచివారా అని కాదు, కానీ వారికంటే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారికంటే గొప్పవారు అని కాదు, కానీ దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన చిరుకును బట్టి సజీవుడిగా ఈరోజు ఈ సన్నిధిలో నీకు అవకాశం ఇచ్చాడు. సజీవుడిగా దేవుడు ఈ సన్నిధిలో నిలబెట్టాడు. ఈ అవకాశాన్ని నీవు చేతికి, దేవుడు అందించిన చేతిని, ఆ దేవుడి చేతికి నీ చేతులు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను పట్టుకునే ఆ విధంగా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు దేవుడు పెట్టాలి. ఈ గొప్ప అవకాశం ఈ రోజు సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నీ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానం దేవుడితో చెప్పు. ప్రభువా, అయ్యా నేను పాపాత్ముడయ్యా, నేను దరిద్రుడయ్యా, ఇదిగో నేను సంవత్సరంలో ఈ భయంకరమైన పాటగా జీవించాను ప్రభువా, నన్ను క్షమించను దేవుడిని నీవు అడుగు. దేవుడిని పాపం సిద్ధం చేస్తాడు. అడుగు దేవుడిని, అడుగు ప్రభువా, ఈ సోదర పడ్డా, ఈ కష్టం పడ్డా, ఈ వ్యాధి పడ్డాను ప్రభువా, నన్ను రక్షించావు, అందుకు దేవుడికి స్తోత్రం చెల్లించు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో ఉద్యోగం వరకు ప్రయత్నం చేస్తున్నానయ్యా, ఉద్యోగం స్థితిలో అజ్ఞానంతో పడుతున్నాయా, నీ చిత్తమైన జ్ఞానం చేయ ప్రభువా, జ్ఞానం దయచేయాలని దేవుడు అడుగు. జ్ఞానం దయచేసే దేవుడు మన దేవుడు, సగం జ్ఞానంతో మనకున్నటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ దేవుడు బిడ్డ, అడిగితే ఇచ్చే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎవరు మన అడిగితే వేరే దేవుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ప్రియ దేవుడు బిడ్డ, అడుగు, అడుగుడు ఇవ్వండి, తమిడి మా దాతలు తెరవబడినంత పిలిచాడు. అడుగు ప్రతి వారికి ఇవ్వడు, అడుగులు తీయబడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడు బిడ్డ, నీవు అడగలిగితే, నీవు దేవుడు ప్రార్థించగలిగితే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ తీర్మానం అయితే నువ్వు చేసుకుంటున్నావో ఆ తీర్మానం దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఆ తీర్మానం బట్టి సంపూర్ణంగా సంవత్సరాంతం వరకు కూడా, జీవితాంతం వరకు కూడా తండ్రి దేవుడిని సంపూర్ణంగా వెంబడించినటువంటి భాగ్యాన్ని దయచేసి దేవుడిని ప్రార్థన చేయి. దేవుడిగా శక్తిస్తాడు, దేవుడిగా బలమిస్తాడు, దేవుడు ఆ నిగ్రహమైన జీవితాన్ని దయచేస్తాడు. ఆ నిగ్రహం దేవుడిని దయచేసి కాక ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మోకరించడమా, మన జీవితంలో మనం ఈ లోకంలో కోరిక అన్ని సమస్తము వ్యర్థమే. మన జీవితంలో దేవుడే మనకు ఆధారం, ఆయనే మార్గం. ఈ జీవితం అల్పమైనటువంటి జీవితం,
కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి జీవితం ఈ జీవితం. అటు జీవితాల్లో మన పడవ కలిగించాలంటే అదిగో ఆ క్రీస్తు ఒకే మార్గము. దేవుడు వాక్యం ఉంటుంది, స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టురా. ఆ ప్రాణం పెట్టే స్నేహితుడు ఉంటే అంతకన్నా గొప్పవాడు వేరొకడు ఉంటాడా? ఇదిగో ఆ స్నేహితుడే ప్రభువైనటువంటి క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టడమే. నీ కొరకు స్నేహితుడు వరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు నీ కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. దేవుడి నామమున పెట్టుకుందాం, మన పాపంలో పొందుదాం, నూతన భవిష్యత్తును పొందుదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమానమ్మకమైన దేవుడా, మా సుఖులకు పాత్రగా మా హృదయం యేసయ్యని ఇచ్చుకుంటున్నావయ్యా. అయా తండ్రి, యేసయ్య పాపాత్మలు దరిద్రము దుష్టము తండ్రి, మీరు అడగటానికి కూడా అర్హత లేనివంటి వారు ప్రభు. మా పాపములను క్షమించి, మా దోషములను క్షమించి, మా విన్నపములను చెవియకుంటున్నాము. అయ్యా గడిచిన సంవత్సరంలో ఎన్నో పాపములు చేసుకోవచ్చు. మా చూపు ద్వారా, మా ఆలోచన ద్వారా, మా శరీరం ద్వారా ఎన్నో మేము చేసుకోలేదు ప్రభా. మమ్మల్ని మీరు క్షమించగలుగుతున్నాం ప్రభా. ఇది ఎక్కడ చాటు భద్రపరచబడుతున్నాను ఆయన, నీ గృహలో బలపరచబడి వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి కూడా ప్రార్థన చేయించున్నాం, ప్రతి ఎవరి బిడ్డలు బట్టి కూడా ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే ఉద్యోగంలో ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా. ఎవరైతే ఆరోగ్యం కొరకు బాధపడుతున్నారో వారికి స్వస్థత దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా నీలో బ్రతకాలి, నీలో జీవించాలి, నీలో ఎదగాలని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నారో వారికి నీ ఆత్మీయవంటి ఆత్మలో వారి కుమ్మరించగలుగుతున్నాం ప్రభా. మా అందరూ నీ ఆత్మను కుమ్మరించి మేము ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ బిడ్డగా, నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని. అయ్యా నీ దయ చొప్పున, నీ ప్రేమ చొప్పున మమ్మల్ని మీరు క్షమించి నేను ఎక్కడ చాటును భద్రపరచమని నా తండ్రి, నా ప్రదర్శన దేవుడి నామమున సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా వందనాలు. క్రీస్తు